నార్మలైజేషన్ చాలా దూరంగా ఉంది. చక్రవర్తి గారు ఏం చెప్తారు? ఒకవేళ ఇది అమల్లోకి వస్తే 20% అనేది ప్లస్ పెనాల్టీ ఏంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? భారత ఎగుమతుల మీద ఇంపాక్ట్ ఉంటుంది, కానీ పుల్లారావు గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. అందరి మీద అమెరికా 20-25% ఇస్తే వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్. కాబట్టి ఈ టారిఫ్స్ మూలంగా అమెరికాకు అపారమైన నష్టం జరుగుతుంది. మనకు గత 50-60 సంవత్సరాల ఆర్థిక చరిత్ర కనుక తిరిగేసి చూస్తే ఫ్రీ ట్రేడ్, అమెరికా ఈజ్ ఏ ఛాంపియన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్. ప్రపంచంలో ఫ్రీ ట్రేడ్ చేయడం మూలంగా జరిగే ఆర్థిక లాభాలకి అమెరికా ఒక సంకేతం. ఈరోజు వాళ్ళని చూసి చైనా అభివృద్ధి చేసింది. చైనాలో జరిగిన అభివృద్ధి అంతా అమెరికా మోడల్. రిచర్డ్ నిక్సన్ చైనాకి వెళ్ళిన తర్వాత వచ్చిన ఆర్థిక సంస్కరణలు ఏవైతున్నాయో అవి అమెరికా ప్రోత్సాహంతో వచ్చినవి. అట్లాంటిది ఇవాళ అమెరికా తిరోగమనంలో ఉంది. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ కంట్రీస్ లైక్ వియత్నాం ఒక కమ్యూనిస్ట్ దేశం. ఆ దేశం కంప్లీట్లీ ఎగుమతుల మీద ఉన్న అన్ని ఆంక్షలు ఎత్తేసింది, జీరో టారిఫ్స్. చైనా హ్యాస్ లోవర్ టారిఫ్స్, సింగపూర్ హ్యాస్ లోవర్ టారిఫ్స్, మన చుట్టుపక్కల దేశాలన్నీ లోవర్ టారిఫ్స్. ఓకే, మనకు అమెరికా వాళ్ళు మనల్ని అవమానించారన్న అసహనం ఉండొచ్చు, కానీ మనం ఆర్థికంగా ఎంత వెనకబడ్డిపోయామన్న విషయం మనం మర్చిపోకూడదు. మనం ఇవాళ $4 ట్రిలియన్ ఎకానమీ, చైనా 20 ట్రిలియన్. అంటే 1980s మనకంటే వెనకబడ్డ దేశం చైనా ఈరోజు మనకంటే 5 ఇంతలు ఎదిగింది. ఏ విధంగా ఎదిగిందని చూసుకోవాలి. సో ఐ ఫీల్ వీ షుడ్ గో ఫర్ ఫ్రీ ట్రేడ్. ఆంక్షలు లేని స్వేచ్ఛ వాణిజ్యాన్ని కనుక ప్రోత్సహిస్తే ఈ ప్రపంచ చరిత్రలో ఏ దేశం కూడా స్వేచ్ఛ వాణిజ్యం, ఆంక్షలు లేని వాణిజ్యం చేసి ఆర్థికంగా నష్టపోయిన దేశం అసలు లేదు. ఫ్రీ ట్రేడ్ విల్ ఆల్వేస్ హెల్ప్, బట్ లుక్స్ లైక్ అమెరికన్ ప్రెసిడెంట్ కి ఆ జ్ఞానం ఉన్నట్టు కనిపించట్లేదు. కానీ మనం కనీసం మన పక్క దేశాలన్నా చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వీ షుడ్ ఓపెన్ అప్ ట్రేడ్. మన దేశంలో విదేశీ కంపెనీలు వస్తే ఏదో ఉలికి పడతాం. హార్లీ డేవిడ్సన్ వచ్చింది పంపించేసాం, నైకీ వచ్చింది పంపించేసాం, ఫోర్డ్ వచ్చింది పంపించేసాం, అమెరికా కంపెనీలు అన్నిటినీ. విపరీతమైన ఇంపోర్ట్ టారిఫ్స్. మనం ఇప్పుడు అమెరికా టారిఫ్స్ అని మనం ఉలికి పడుతున్నాం, కానీ మన దేశం వేసే టారిఫ్లు ప్రపంచంలో అత్యంత దుర్మార్గమైన టారిఫ్స్ మన దేశంలోనే ఉన్నాయి. అవి మన ఆర్థిక వెనుకబాటుతనానికి కారణం అవుతున్నాయి. ఆ టారిఫ్స్ తగ్గించుకుంటే కానీ దేశం ముందు. రికమెండింగ్ ఆర్ ప్రపోజింగ్ ఫ్రీ ట్రేడ్ స్ట్రాంగ్లీ కదా? ఫ్రీ ట్రేడ్. వియత్నాం అండి కమ్యూనిస్ట్ దేశం. ఇవాళ రియాక్ట్ అవుతారు. పీయూష్ గోయల్ మాట్లాడారు. ఇంకా చర్చలు నాకు తెలిసి ఆయన ఇవాళ రేపు ఇంకా కామెంట్ చేస్తాడు. సో దాన్ని డిప్లొమాటిక్గానే తిప్పి కొట్టడమే కరెక్ట్ అనే ఒక ఏకాభిప్రాయం వచ్చింది నాకు అర్థమైంది దాన్ని బట్టి ఇవాళ మన చర్చలో. థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు, సంజయ్ గారు అండ్ చక్రవర్తి గారు. ఇది ఇవాళ చర్చ. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏమైనా.